అందరికీ నమస్కారం. షట్చక్రాలలో 5 చక్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా 6వ చక్రమైనటువంటి ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకోవాలంటే కిందున్నటువంటి 5 చక్రాల యాక్టివేషన్ ద్వారా 6వ చక్రమైనటువంటి ఆజ్ఞా చక్రము ప్రతిస్పందిస్తుందంట. అంటే ఒక దానిపైన ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క శక్తి ఆజ్ఞా చక్రాన్ని వరకు వచ్చేసరికి శక్తిని ఉత్పన్నం చేసే శక్తిగా మారుతుందన్నమాట. అంటే ఈ మన ఇడ పింగళ సుషుమ్న అని చెప్పుకున్నాం కదా. ఉచ్ఛ్వాస నిశ్వాస ఏకం చేసే చోటు పింగళ, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయిక, ఆ బ్రుకుటి అన్నమాట. అక్కడ శక్తి ఉత్పన్నమవుతుందని చెప్పుకున్నాం కదా. సో అక్కడి నుంచి ఏమవుతుంది అంటే ఒక కాంతి, ఆ యొక్క చక్రాల యొక్క శక్తి అన్నట్టు ఆయా చక్రాల శక్తి అక్కడి దాకా వచ్చి 6వ చక్రంలో లీనమైనప్పుడు ఒక శక్తి లాంటిది ఉత్పన్నమై మనిషి యొక్క జ్ఞానము చాలా కాంతివంతంగా అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, ఆజ్ఞా చక్రం నుంచి ఆజ్ఞా చక్రం ఆజ్ఞాపిస్తుంది ఎక్కడికి, సహస్రారానికి, స్కల్ పైన ఉంటుందని చెప్పాను కదా, ఈ మిడిల్ ఆఫ్ స్కల్. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ స్కల్ పైన ఉన్నటువంటి ఒక సూక్ష్మమైన రంధ్రము ఓపెన్ అవుతుంది. అంటే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారనమాట. ఈ బ్రహ్మరంధ్రము ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సో కాస్మిక్ ఎనర్జీ అనేది మన అంతర్భాగంలోకి వస్తుంది అనమాట. సో అంత పవర్ అనేది మనకు ఓపెన్ అయినప్పుడు ఈ యొక్క చక్రాల యాక్టివేషన్ ద్వారా ఒక కాంతి పుంజం లాగా కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ప్రసరింపజేస్తుంది అనమాట. అప్పుడు మన బాడీ ఆర్గాన్స్ అయితేనేమి, జ్ఞానం అయితేనేమి, ఇంకా వివిధ రకాలుగా ఒక ఆనందభరితం చేతనా స్థితికి చేరుకుంటుంది అనమాట. అంటే పవర్ఫుల్ అయిపోతుంది అనమాట బాడీ అంతా. ఈ యొక్క మిథ్య అనేది మనం మర్చిపోతామట, బ్రహ్మాండానికి వెళ్ళిపోతాం. అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేటువంటి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనిషి జ్ఞానవంతుడవుతాడు, బుద్ధివంతుడవుతాడు. ఇహలోక పరలోక జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆ తత్వాన్ని మనిషి తెలుసుకుంటాడంట. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పేసి. అందుకే ఋషులు అప్పుడు తన యొక్క బ్రహ్మ జ్ఞానంతో మన స్వర్గలోకాలకు కూడా విహరించేదంట. సో ఇదండి ఈ యొక్క షట్చక్రాల యొక్క మహత్యం.